హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వ్లాగ్స్. ఏం లేదు గాయ్స్, చాలా రోజులకి ఇంటికి వెళ్తున్నా. ఎందుకంటే 2 days హాలిడేస్ వచ్చినాయి మాకు. ఏం చేయాలో, రూమ్లో ఒక్కదాన్నే ఉండాలి, బోర్ కదా, అందుకని ఇంటికి వెళ్తున్నా. కానీ మేము ఎక్కిన బస్సు మాత్రం అన్ని బస్సులు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి, మా బస్ తప్ప. ఏం చేయాలో ఏం తెలియట్లేదు. ఖాళీగా అలా సీట్ దగ్గర కూర్చున్నా. ఏం చేద్దామా అని అలా కిటికీ వైపు నుంచి బయటికి చూస్తే ఒక లవ్ కపుల్ ఏమో, అమ్మాయి ఇంటికి వెళ్తున్నట్టుంది. ఆ అబ్బాయి ఎంత ప్రేమగా లవ్ యూ చెప్తున్నాడు అమ్మాయికి. నేను వచ్చిన బస్ తప్ప అన్ని బస్సులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక అలా రీల్ తీస్తున్నా అనమాట, వీడియో తీసుకుంటున్నా. నా ఫేస్ చూసారా అంత డల్గా ఉంది, ఎందుకంటే వచ్చేటప్పుడు ఏం తిని రాలేదు. సో బస్ కదా, వాంతింగ్స్ వస్తాయి, అందుకే ఏం తినరాల. లేట్ అయిపోతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని బస్ దిగేద్దాం అనుకున్నా. కానీ అప్పుడే కండక్టర్ అంకుల్ ఏమో వచ్చి రైట్ అని అంటున్నారు అనమాట. అమ్మ ఎంతసేపటికి బస్ కదులుకుంటా బాబా అని మళ్ళీ పైకి ఎక్కి కూర్చున్నాను. ఇప్పటికే అది డ్రైవర్ అంకుల్ వచ్చి బస్ తీస్తున్నారనమాట. చూసారా, ఇదేమా ద్వారకా బస్ స్టాండ్ కాంప్లెక్స్ అనమాట. ఎప్పుడు మేము ఇంటికి వెళ్ళాలనుకున్నా ఇదే కాంప్లెక్స్కి వచ్చి ఎక్కాలన్నమాట. చూసారా, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఎప్పుడు మేము ఈ దాన్ని వెళ్తాం కలిసి, అక్కడ అది ఉందని మాకు ఇంతవరకు తెలియదు. ఎంతసేపు అలా బయట చూస్తాం చెప్పండి. అందుకని ఒకసారి లోపల ఇక్కడ ఏం చేస్తున్నారంటే, బస్ లోపల అని చూస్తే అక్కడ ఒక తమ్ముడు హాయిగా కాలు మీద కాలు ఇష్టంగా పడుకున్నాడు. చూసారా, కరెక్ట్ టైంకి కండక్టర్ అంకుల్ వచ్చి నాకు ఆధార్ కార్డు చూపించమని చెప్పి నాకు టికెట్ ఇచ్చారు. చూసారా, విశాఖపట్నంకి నర్సీపట్నం. చాలాసేపు అలా ఫోన్ చూస్తూనే చూసారా, ప్లేస్ ఎంత బాగుంది. పచ్చని పొలాలు చూడడానికి ఎంత బాగుంది. మొత్తానికి నర్సీపట్నం అయితే వచ్చేసాను కాంప్లెక్స్కి. సో దీన్ని చూడగానే చాలామంది ఉన్నారు. అందరూ అది ఎలిఫాన్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్ టైంకి ఇంకా బస్ కూడా వచ్చేసింది. అందరూ గుర్తుకుంటే మరీ వచ్చేసారు. నాకైతే ప్లేస్ దొరికిందో లేదో అనుకున్నా, బాగానే దొరికింది. విండోస్ లాస్ట్కి వెళ్ళిపోయి కూర్చొని పడుతుంది అనమాట. చూసారా ఎలా ఉన్నారో జనాలు ఇక్కడ. అందరం ఎక్కేసాం, బస్సు అయితే స్టార్ట్ అయింది. నేను అలా వీడియో తీస్తూనే ఉన్నా. సడన్గా ఏదో ఊరు వచ్చింది, కానీ ఈ ఊరి పేరు ఏంటో తెలియదు. కానీ అక్కడ చూస్తే పొలాలు, కొబ్బరి చెట్లు, ఎత్తైన కొండలు బాగుంది. ఇదైతే అంటే విలేజ్ అయితేనే పచ్చని పొలాలు అన్నీ కనిపిస్తుంటాయి కదా. అంటే అప్పుడే సడన్గా రైన్ పడుతుందా లేదా మరి నేను చెల్లి మరి చూసాను. లైట్గా పడుతుంది అనమాట. స్టార్టింగ్ అదే ప్రాబ్లం, రైన్ పడుతూనే ఉంటుంది, అదేంటో తెలియదు. మొత్తానికైతే నర్సీపట్నం పక్కన ఉన్న 7 వంపుల ఘాటుగా వచ్చేసామన్నమాట. ప్లేస్ చూసారా ఎలా ఉందో. ఈ ప్లేస్ చాలా భయంకరంగా ఉంటుంది. బయట నుంచి చూస్తే వాతావరణం వెదరు చాలా బాగుంది. కానీ కింద నుంచి పైకి వెళ్ళాలేమో. డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తానంటే స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. అంటే మేము అటు కదిలి ఇటు కలిగి వీడియో తీస్తుంటేనేమో ఫోన్ పడిపోద్దేమో, లేకపోతే బ్యాగ్ పడిపోద్దేమో, లేకపోతే నేను కింద పడిపోతానేమో అన్న భయం, టెన్షన్. అందుకే కొంచెం సేపు అయితే నేను వీడియో అయితే అప్పుడే నాకు ఒక అబ్బాయి తగిలేదన్నమాట. చాలా బాగున్నా తెలుసా అని నాకు తిరుగుతూనే ఉన్నాడు. నాకే బాగాలేదురా బాబు, హెడ్ ఎక్కడ వస్తుంది పడుకుంటే. నేను పదే రేపు తీసుకొస్తున్నానంటే చెప్పుకోలేకపోతున్నాను కదా. ఇలానే వింటుంటే నేను దిగుతుంటారేమో అనుకుని పడుకున్నట్టు యాక్షన్ చేశాను అనమాట. మళ్ళీ బయటకు పెట్టి నేను వీడియోస్ అలా తీస్తూ ఉన్నాను. నా పక్క నుంచి ఏమో ఒక బస్ వచ్చి మరి ఆల్మోస్ట్ గుర్తైపోయింది అనమాట. అంత దగ్గరలో వచ్చింది. నేను సడన్గా లోపల చూసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా ఫోన్ అక్కడే మాట అయిపోతుంది. ఎలాగైతే నేను మా ఊరికి దగ్గరలో వచ్చేసాను అనమాట. అంటే ఆ కాకరపాడులోనే అనమాట వాళ్ళు దిగాడు వెళ్ళిపోయాడు అన్నమాట. నేను మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటా అన్నమాట. లాస్ట్లో చెప్పి వెళ్ళిపోయాడు. ఊరి సైడ్ అయితే అసలు రోడ్లే బాగోదు. ఇది రోడ్డు ఈ మధ్యలో మెసేజ్ అనుకుంటాను. ఇప్పుడు వచ్చే జస్ట్ ఇప్పుడే రాజా
రాజమామంకి దిగాను గైస్. చాలా రోజులు అవ్వింది రాజమామంకి వచ్చి. చాలా మిస్ అవుతున్నాయి ప్లేస్ని. ఎందుకంటే సాటర్డే ఇక్కడ సంత ఉంటుంది అనమాట, మార్కెట్. అది చూడడానికని రోజు సాటర్డే వచ్చేవాళ్ళం. కానీ కాలేజీకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, అందుకే రాజమామంకి పని ఉంటే తప్ప రాలేకపోతున్నాం అనమాట. అంటే ఏదైనా అప్లై చేసుకోవడానికి కానీ, మార్కెట్కి కానీ ఏదైనా అంటే ఇక్కడ రాజమామంకి రావాలి మేము కదా. ఇదే పోలీస్ స్టేషన్ అనమాట. ఇటువైపు వెళ్తే సంత మార్కెట్, అటువైపు వెళ్తే ఏపీఆర్ స్కూల్ వస్తుంది. చాలా ఈవినింగ్ అయింది కదా గాయస్, అందుకే మస్కలు కనిపిస్తుంది. అసలు ఇక్కడ వైజాగ్ అది ఫుల్ రైన్ అనమాట మార్నింగ్ నుంచి. అందుకని ఇక్కడ మా చెల్లి వాళ్ళు ఉన్నారంట, అందుకని చూడ్డానికని వెళ్తున్నా. ఇదే రాజమామంకి గాయస్, చూడండి. సరే కనిపించట్లేదు. అలా వీడియో తీసుకుంటూ పోతున్నా అప్పుడే మా చెల్లి వాళ్ళు పిలిచారు. అక్క ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అక్క అంటే, మీరు ఇక్కడే ఉన్నారా అని చెప్పి వాళ్ళు వీడియో తీసుకుంటే వాళ్ళ దగ్గరికి వచ్చాను. మా అన్నయ్యని మా చెల్లిని అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూపిస్తుంటే అక్క నాకు ఇది నాకు సిగ్గేస్తుంది అని అనుకున్నాను మా చెల్లిని. ఇంకెంతసేపు అక్కడ ఉంటామని బయలుదేరామన్నమాట. అక్కడేమో వీడియో తీస్తుంటే అందరు మా వైపే చూస్తున్నారు. అక్క అలా తీయకే, అందరు మన వైపే చూస్తున్నారు, కొంచెం సేపు ఆపే అంటే నేను ఎలా ఆపుతాను, అందరు చూస్తున్నారని చెప్పండి. అలా నేను తీస్తూనే ఉన్నాను. చూసారా, డ్రైవ్ చేస్తుంది మా అన్నయ్య అనమాట. వెదర్ ఎంత కూల్గా ఉందో. మేము వెళ్ళేటప్పుడు అసలు రైనే పడలేదు, అంటే ఇప్పుడు కానీ మేము వెళ్తున్నాం కరెక్ట్ టైంకి రైన్ పడడం స్టార్ట్ అయిందనమాట. చూసారా గైస్, ఈ పక్కన ఉన్నాయన్నీ షాప్స్. ఇటు పక్క అంటే బ్యాంకు అవన్నీ ఉంటాయి. మేము అదిగో ఇక్కడ కనిపిస్తుందా, అదే మా బావ షాపు. ఇదేమో అదే ఫుడ్ షాపు అవన్నీ ఉంటాయి. చూడండి మీరు. అన్నయ్య స్పీడ్ గల్లకు నేను వీడియో తీసుకోవాలంటే అప్పుడే మా అన్నయ్య స్లో చేశాడనమాట. ఏంటంటే ఫస్ట్ టైం అనమాట ఈ వీడియో మాత్రమే బాగా వచ్చింది. మిగతా వీడియోలు మాత్రం అసలు మబ్బుగా కనిపించేది అనమాట వీడియో మొత్తం. అదో అక్కడ కనిపిస్తుందా, అదే పెట్రోల్ బంక్. మా ఊర్లో ఉన్న ఒకే ఒక పెట్రోల్ బంక్ అది. నేను ఇలా వీడియో తీస్తూ ఉన్నా. మా చెల్లి అడుగుతుంది, అక్క నువ్వు మొన్ననే కదా కాలేజ్కి వెళ్ళావు, మళ్ళీ అప్పుడే ఇంటికి వచ్చేసావేంటి అని అడుగుతుంది అనమాట. మొత్తానికి ఇంటికి వచ్చేసాను గైస్. అదే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.